Did you know if 1% of the population in India donates blood, the basic blood requirement can be easily met, as India is running short of 1.95 million units of blood every year. In a country which is running short of blood, there lives a family in the state of Andhra Pradesh in a small village called Chitwell, dedicated towards blood donation by contributing their part to the society. Have you ever thought of donating blood? One pint of blood can save 3 lives. Imagine how many lives can 170 pints of blood save. This family have saved more than 500 lives. Venugopal Dondavagu has donated more than 90 times, saving many. He was felicitated twice by the Vizag District Collector C. Harikiran on August 15, 2018 and also on World's Blood Donors Day this year for his contribution towards blood donation. He has received many number of certificates from various organizations. He was also felicitated by Khoon Ka Rishta, a blood donors organization, and also the Red Cross Societies of Kadapa and Nellore. Let's hear more from Venugopal and know what was his experience which pulled him towards blood donation. అమ్మా నాన్న బెంగళూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళ యాక్సిడెంట్కి గురి కావడం జరిగింది. ఆ సమయంలో ఆపరేషన్ కోసం రక్తం యొక్క అవసరం చాలా పెద్ద ఎత్తున ఏర్పడింది. తెలియని ప్రాంతం, తెలియని ప్రజలు, వాళ్ళందరి మధ్య రక్తం సేకరించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అనిపించింది నాకు. సో అప్పుడే అనిపించింది రక్తం యొక్క అవసరం ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు ఉందా, ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల రక్తం లేక ప్రాణాలు కోల్పోతున్నారా అని అనిపించిన క్షణంలో బలమైన నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక మీదట నా వైపు నుంచి ఎప్పుడూ రక్తం దానం చేస్తూనే ఉండాలని, రక్తం ఇవ్వాలనే సంకల్పానికి ఆ రోజే బీజం పడింది. He, along with youth of the village, formed a group consisting of 110 people donating blood for every 90 days without fail. Venu takes the responsibility to keep a track of donors to help the needy on time. Let's hear what was his most memorable incident in the journey of donating blood. 1993 సంవత్సరం నుంచి రక్తాన్ని నిర్విరామంగా ఇవ్వడం మొదలుపెట్టాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 90 రోజులకు ఒకసారి రక్తం ఇవ్వడం అనేది ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది నాకు. ఎప్పుడెప్పుడు 90 రోజు అవుతుందా, వెళ్ళి రక్తం ఇద్దామా అనేంత ఉత్సాహం ఎప్పుడు ఎదురుపడుతూనే ఉంటుంది నాకు. రక్తం ఇవ్వడం ద్వారా నేను అనేక మంది కొత్త బంధువులను సంపాదించుకోగలిగాను. ఈ మాట చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఏ కులమో ఏ మతమో తెలియదు, మా రక్తం వాళ్ళు ప్రవహిస్తుంది అనే భావన కూడా ఒక అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది నాకు. ఈ సందర్భంగా నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. నేను లోనైనటువంటి గొప్ప అనుభూతి అది, ఇంతవరకు ఎప్పుడు లోను కానీ ఒక గొప్ప అనుభూతి అది. ఏంటంటే ఒకరోజు అర్ధరాత్రి 11, 12 ఆ ప్రాంతంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది తిరుపతి నుంచి, ఒక ఆసుపత్రి నుంచి. సార్, ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉంది, ఒక అమ్మాయికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, హెవీ బ్లీడింగ్ జరుగుతుంది, మీ అవసరం ఉంది, మీ టైం అయితే ఒకసారి వచ్చి ఇవ్వగలరా అని చెప్పారు. వెంటనే నా ఫ్రెండ్ తీసుకొని తిరుపతికి వెళ్ళిపోయి హాస్పిటల్లో రక్తం ఇచ్చేసి అమ్మాయిని ఒకసారి చూశాను, వచ్చేసాను, మాట్లాడించలేదు, చూసి వచ్చేసాను. దాదాపుగా ఒక 90 రోజుల తర్వాత అనుకుంటాను ఒకసారి వాళ్ళు ఫ్యామిలీ కార్లో ఇంటికి వచ్చేసారు. ఎవరో 2 పిల్లలు ఇంటికి వెతుక్కుంటూ వచ్చి మామయ్య దగ్గరికి స్ట్రైట్ అవే నా దగ్గరికి రావడంతో వీళ్ళెవరిని నేను ఎప్పుడు చూడలేదు కదా, మామయ్య అంటున్నారు ఏంటి, మా బంధువులు కూడా కాదు కదా వీళ్ళని ఆశ్చర్యపోయాను. తర్వాత మెల్లగా ఇంట్లోకి అమ్మాయి రావడం, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు అందరూ రావడం జరిగింది. అప్పుడు అనిపించింది, అరే నేను ఈ అమ్మాయికే కదా కొద్ది రోజుల కింద రక్తాన్ని ఇచ్చిందని అనిపించింది. అమ్మాయి వచ్చి అన్నయ్య బాగున్నారని అడగడం, ఆ పిల్లలు మామయ్య అని పిలవడం, వాళ్ళ భర్త, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చాలా ప్రేమగా నన్ను పరామర్శించడంతో ఒక గొప్ప అనుభూతికి లోనయ్యాను. వాళ్ళు ఎవరో తెలియని పిల్లలు నన్ను మామయ్య అనడం, లేకపోతే వాళ్ళు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా భావించడం అనేది నాకు నిజంగా గొప్ప అనుభూతినిచ్చింది. సో రక్తం దానం చేయడం ద్వారా కేవలం ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కాక కొన్ని కుటుంబాల మధ్య బంధుత్వాన్ని ఏర్పరచవచ్చు కదా అన్న ఆలోచన చాలా సంతోషంగా ఉంది. Venugopal has been an active participant in blood camps organized in Chitwell and other nearby villages, motivating people towards blood donation. మాది రక్తదాతల కుటుంబం అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దాదాపుగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ రక్తం ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మా ఇంట్లో ఉండేటువంటి మహిళలు రక్తం ఇవ్వడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. సాధారణంగా మహిళలు రక్తం ఇవ్వడానికి చాలా రకాల ఆటంకాలు ఉంటాయి. కానీ ఆ ఆటంకాలను వాళ్ళు సులభంగా తప్పించుకుంటూ మాతో పాటు సమానంగా రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తూ మాకు మరింతగా స్ఫూర్తినిస్తూ ఉండడం చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. Dr.
Dr. Chandrasekhar Dondlababu has donated blood more than 37 times. Apart from donating blood, he is also a strong pillar in developing the village. He, being a doctor, educates and inspires people to donate blood regularly. మొదట మా నాన్న ఆపరేషన్ కోసం నేను మా తమ్ముడు వేణు రక్తం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. తర్వాత ఆ విషయం మర్చిపోయాము. మా వేణు మాత్రం యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నందువల్ల రక్తం ఇచ్చే అవకాశాలు అవసరం ఎక్కువ వచ్చింది. ఎక్కువసార్లు ఇచ్చినాడు. నాకు తెలిసే సమయానికే దాదాపు 30 సార్లు ఇచ్చినాడు. నాకు విషయం తెలిసిన తర్వాత నేను కూడా ఫీల్ అయినాను, అయ్యో నేను పొరపాటు చేసినా నేను. సో మనం కూడా మొదలుపెట్టాను, స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. నేను మళ్ళీ స్పీడప్ కావడానికి మాత్రం మా వేణునే స్ఫూర్తి. As only 1% of the eligible donors donate blood, let's hear from Dr. Chandra what are the myths which keep people away from not coming forward to donate blood. ఈ రక్తం ఇచ్చే విషయంలో ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోదగింది రక్తం ఇవ్వడం వల్ల బలహీనం వస్తుందని, తర్వాత ఏదైనా వ్యాధులకు సులభంగా లొంగిపోతారని, వీక్ అయింది దానివల్ల ఈ అనుమానాలు ఉన్నాయి. నిజంగా ఇవి కరెక్ట్ కాదు. ఎందుకంటే రక్తం ఇచ్చితే వెంటనే మళ్ళీ తయారవుతూనే ఉంటుంది. పైగా వీళ్ళు ఇవ్వాలని అనుకునే కానీ ఇంట్లో వాళ్ళు వెనక్కి లాగుతారు భయపెట్టి, ఏమవుతుంది అని భయంతో తెలియకపోవడం వల్ల. ఆ కారణంతో కొంతమంది వెనకడుగేస్తారు. కానీ మనం వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు ముందుకు వస్తారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనకడుగేయరు. మేము మోటివేట్ చేసిన ఒక మనిషి మొట్టమొదట భయపడినాడు. తర్వాత మళ్ళీ మేము ధైర్యం చెప్తే ముందుకు వచ్చినాడు. ఆ తర్వాత ప్రతి 90 రోజులకి ఒకసారి ఆ టైంకి ఏదో ఒక పని పెట్టుకొని ఏదో ఒక టౌన్కి వెళ్ళి రక్తం ఇచ్చి వచ్చేవాడు. అంత వ్యసనంగా మారిపోయింది అతనికి. అతను ఇప్పుడు దాదాపు సుమారుగా చాలాసార్లు 10-15 సార్లు పైన ఇచ్చినాడు. సో అట్లుంటుంది. ఏదైనా మూమెంట్ అనేది స్టార్ట్ కావాలి, దాని విలువ తెలియాలి. అప్పుడు ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు, వచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తారు. One should donate blood as it saves life. Women with complications of pregnancy, children with severe anemia, people with complex medical and surgical procedures, cancer patients and car crash victims require blood. But people often think of becoming weak if they donate blood. Let's listen to Doctor what he has to say on it. నీరసం రావడం అనేది, బలహీనత అనేది కేవలం మానసికమైన ఒక ఫీలింగ్. ఏదో అవుతుంది, మనం రక్తం ఇచ్చాము నీరసం అయిపోయినాము అనే ఒక భావం మనసులో ఉండిందని వల్ల నీరసం అనిపిస్తుంది, కానీ స్వతహాగా రాదు. ఎందుకంటే ఉదాహరణ నేనే ఒకసారి, అంటే 55 సంవత్సరాల పైన ఆ వయసులో నేను ఒకసారి లార్జ్ యూనిట్ రక్తం ఇచ్చాను. ఇచ్చి వేరే ఒక డాక్టర్ మిత్రుడిని కలవడానికి హాస్పిటల్కి వచ్చి ఇచ్చిన విషయం మర్చిపోయి 5 అంతస్తుల పైకి నడిచి ఎక్కి వెళ్ళాను. 5వ అంతస్తులో కాలు పెట్టేటప్పుడు గుర్తొచ్చింది నాకు, అయ్యో రక్తం ఇచ్చినాను నేను అని. కానీ నాకేం నీరసం రాలేదు కదా, భయం ఏముంది దాంట్లో అనుకొని ముందుకు వెళ్ళిపోయినాను. కాబట్టి అది పెద్ద ప్రమాదము, విపరీతమైన నీరసం వస్తుంది అనేది ప్రమాదం. Srinivasulu Dondlababu is a teacher who inspires many students to do good. He has donated blood more than 12 times. Let's hear what was his experience in his own words. దానాల్లో అన్ని దానాలు ఉత్తమమైనవే. వీటిల్లో ప్రత్యేకించి రక్తదానం ఇంకా ఉత్తమమైందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి వెంటనే రక్తం ఇవ్వడం వల్ల వారి జీవితం బాగుపడడం, అంటే మనిషి జీవిస్తాడు. ప్రాణాలు పోయే దశ నుంచి మనిషి జీవిస్తాడు. అందుకని రక్తదానం చేయడం ఎంతో అవసరం. దానికి తోడు రక్తం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని పత్రికల్లో చూస్తుంటాం, వింటూ ఉంటాం. అందువల్ల అవన్నీ చూసి రక్తం దానం చేయాలనే సంకల్పం నాకు కలిగింది. దానికి తోడు మా అన్న డాక్టర్ చంద్రశేఖర్ కూడా స్వతహాగా రక్తదాత. అంతేకాక ఒక చిన్న సంఘటన కూడా నన్ను రక్తదానానికి ప్రేరేపించింది. అదేంటంటే, నా మిత్రుడికి భార్యకి రక్తం అవసరమైంది. రక్తం ఉంటేనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో కడపలో మేము రక్తం కోసం పడిన బాధ చాలా కష్టతరమైంది. రక్తదాతను పట్టుకొని రక్తాన్ని సేకరించి ఆమెకు ఆపరేషన్ చేయించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇవన్నీ చూసి నేను ఖచ్చితంగా రక్తదానం చేయాలి, రక్తదాతగా మారాలనే సంకల్పం నాకు కలిగింది. He is also an active participant in motivating people about blood donation.
ఈ రక్తదానం నేనొక్కనే కాకుండా సమాజంలో అందరూ చేయవలసిన అవసరం ఉంది. అందువల్లనే ఆ సంకల్పంతోనే మా కుటుంబంలో సభ్యులంతా రక్తదాతలుగా మారడం నాకు ఎంతో ఆనందదాయకమైన విషయం. Madhusudan Tondavagu is the youngest brother in the family who supports the next generation to be the blood donors. Let's know how he feels about his family donating blood. ఇంట్లో అందరూ బ్లడ్ డొనేట్ చేయడం చాలా గర్వంగా ఉంటుంది. పిల్లలు కూడా అలాగే దీన్ని కొనసాగిస్తూ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగిలిన ఇంకా జనరేషన్ కూడా అలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. Siddhartha Tondavagu is the next generation donor who has donated more than 19 times until now and continues to motivate and inspire the younger generation in continuing the legacy of blood donation. Let's know his experience behind becoming a blood donor. నాకు ఇన్స్పిరేషన్ అంటే మా ఎల్డర్ జనరేషనే. మా నాన్న, పెద్దనాన్న, బాబాయ్ వాళ్ళు ఎవ్రీ 90 డేస్కి ఎంత డెడికేటెడ్గా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. అది చూస్తే చాలు ఇన్స్పైర్ అయిపోతాం. ఇంకా మోటివేట్ చేసేది అంటే మా బాబాయ్ నంబర్. ఆయన ఆల్రెడీ 90 టైమ్స్ డొనేట్ చేసేసారు. సో ఆ నెంబర్ని నేను బీట్ చేయాలి అనే మోటివేషనే నేను ఎక్కువ తీసుకుంటాను. Anyone between 18 to 60 years with a hemoglobin count not less than 12.5 gram per deciliter, weighing above 45 kgs with normal body temperature can donate blood. మనం సంతోషంగా ఉందాం, ఇతరుల సంతోషానికి మనం వీలైనంత చేయూతనిద్దాం అనేది మన స్వభావంగా ఉంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. ఇది ఈ రక్తం ఇచ్చే విషయంలో కూడా మనం ఆరోగ్యంగా ఉందాం, మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉందాం, అవసరమైన వాళ్ళకి రక్తం ఇద్దాం, వాళ్ళ ప్రాణాలు కాపాడదాం. ఇది యువత ముందుకు వచ్చి చేయాల్సిన అతి ముఖ్యమైన కార్యక్రమం. కాబట్టి అందరికీ నేను ఇచ్చే సలహా ఇది ఒకటే, మీరు ఆరోగ్యంగా ఉండండి, ఇంకొకరికి రక్తం ఇచ్చి ప్రాణదానం చేయండి. Ratna is a housewife from a lower middle class family who was suffering from excessive bleeding due to uterine fibroids. She is one among the beneficiaries who received help from this family. నెలంతా బ్లీడింగ్ అవుతా ఉండింది ఎక్కువ, కానీ చూపించుకుంటా ఉన్నా ఇక్కడంతా ఏం తగ్గలేదు. మళ్ళీ ఏమో తగ్గలేదు, ఒకసారి క్యానింగ్ తీపించుకోండి తెలుస్తుంది అన్నారు. క్యానింగ్ తీపించుకున్నా, గర్భసంచి గడ్డలు ఉన్నాయని చెప్పినారు. ఇంకా వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పినారు. ఆపరేషన్ చేయాలంటే నాకు రక్తం లేదన్నారు. రక్తం లేదంటే నేను ఆలోచిస్తా ఉన్నా. మళ్ళీ వచ్చి మేము ఇస్తామమ్మా రక్తము అని ముందుకు వచ్చినాడు వేణు సారు. మాకు రక్తం ఇచ్చినాడు, ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. Blood donation reduces risk of heart diseases, provides free medical checkup, helps preventing cancer and stimulates formation of new blood cells and saves life. నేటి ప్రపంచం కులం, మతం పేరుతో విడిపోయి కనిపిస్తోంది మనకి. అది సరైనది కాదనేది నా భావన. అందులోనూ ప్రతి మానవులోనూ ప్రవహించేది ఒకటే రక్తమైనప్పుడు ఈ భేదాలు ఎందుకు? రక్తదానం ద్వారా ఒకరి రక్తం ఏ కులంలోనో ఏ మతంలోనో ప్రవహించగలిగేట్టుగా చేయగలిగితే కులరహిత, మతరహిత సమాజాన్ని మనం స్థాపించడానికి రక్తదానం కారణమవుతుందనేది నా భావన. రక్తం ఇవ్వడానికి అనువైన ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావడం చాలా గొప్ప ఆలోచన అవుతుంది. రండి, అందరం కలుద్దాం, రక్తదానం చేద్దాం, మానవత్వాన్ని కాపాడుదాం. Be a blood donor today and save lives of tomorrow because India needs more blood donors.